ఒక లేడీ కస్టమరు కార్ తీసుకుందాం అని చెప్పేసి 1.5 లాక్ శాలరీ తోటి లోన్కి వచ్చింది. సో లోన్కి వచ్చిన తర్వాతకి కేవైసీ ప్లస్ బ్యాంకింగ్ తీసుకొని లాగిన్ చేస్తే బ్యాంక్ అంటే సిబిల్లో ఏం కనిపించింది అంటే ఓవర్ డ్యూ 4,000 కనిపించింది. ఎక్కడిది ఈ లోను అని చెప్పేసి కస్టమర్ అడిగితే కస్టమర్ ఏం చెప్తుందంటే అసలు నాకు ఈ లోన్ ఎక్కడో తెలియదు, ఈ డబ్బులు ఎక్కడో తెలియదు, ఇది ఎట్లా కనిపిస్తుందో నాకు తెలియదు అని అన్నది. తర్వాతకి మేము మళ్ళీ అడిగిన తర్వాతకి కస్టమర్ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాతకి కాల్ చేస్తే, సార్ సర్టెన్ టైంలో ఎవరో కాల్ చేసారు, సంథింగ్ మా వాళ్ళు ఎవరో కాల్ చేసినప్పుడు ఓటీపీ అడిగితే ఓటీపీ చెప్పిన అని చెప్పేసి. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కస్టమర్ ప్రమేయం లేకుండానే చిన్న ఓటీపీ చెప్పడం వల్ల ఇప్పుడు 4,000 ఓవర్ డ్యూ తోటి తను ఒక కొన్ని లక్షల లోన్ తీసుకోవాలంటే చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఎవరికైనా కానీ గ్యారెంటర్గా ఉంటున్నారంటే వాడు సొంత ఫ్రెండ్ అయినా, సొంత అన్న అయినా, తమ్ముడైనా, ఎవరైనా వాట్ ఎవర్ ఇట్, ఫస్ట్ ఆ లోను వాడు పే చేయకున్నా కానీ నేను పే చేసుకోగలుగుతా అనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మాత్రమే, మీ దగ్గర నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే గ్యారెంటర్కి వెళ్ళండి. కానీ అన్నెసరీగా ఏమైద్దిలే అన్నట్టుగా మీ కేవైసీలు ఇచ్చేసి, మీ బ్యాంకింగ్ ఇచ్చేసి లోన్లోకి వెళ్ళి గ్యారెంటర్గా వెళ్ళాలంటే ఇప్పుడు ఆ 4,000 పెద్ద మ్యాటర్ కాదు ఆమెకి, కానీ అది క్లియర్ చేయాలంటే ఎంత ఇబ్బంది అవుద్ది అంటే చాలా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ వాళ్ళు ఏదైతే ప్లాన్స్ ఉన్నాయో ఆ ప్లాన్స్ కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నా అంటే గ్యారెంటర్కి వెళ్తున్నా, కోపులకి వెళ్తున్నా కానీ 100 సార్లు ఆలోచించుకొని గ్యారెంటర్గా సైన్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.